తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తమిళనాడులో హిందీ భాష వివాదం రోజురోజుకు ముదురుతోంది. బీజేపీ స్టాలిన్ ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ విద్యా విధానానికి బీజేపీ పట్టుబడితే డీఎంకే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించగా వారిని పోలీసులు అరెస్టు అడ్డుకున్నారు. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించగా వారిని పోలీసులు అరెస్టు చేసి అడ్డుకున్నారు. ఏకంగా తమిళసైని అరెస్టు చేశారు. రాష్ట్రంలో త్రిభాషా విధానానికి మద్దతుగా ఇంటింటా సంతకాల సేకరణకు బీజేపీ గత సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అలాగే డీఎంకే అఖిలపక్షాన్ని బహిష్కరించాలని ఆ పార్టీ నిర్ణయించుకుంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని 3 భాషల విధానానికి మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాల సేకరణ ప్రచార అవగాహన, ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ను అరెస్టు చేశారు. స్టాలిన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. హిందీ వల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని, అందుకే తాము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదం తాజాగా మరింత పెద్దది కావడంతో తమిళ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం పేరుతో త్రిభాషా విద్యా విధానాన్ని అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ డీఎంకే నాయకులు విమర్శలు కురిపించడమే కాదు, ఇటీవల రాష్ట్రం అంతటా ఉదయం గోడలపై ప్రత్యక్షమైన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున పసుపు రంగుతో ఉన్న ఓ రైల్వే స్టేషన్ గోడపై తమిళం వర్ధిల్లాలి అనే నినాదంతో పోస్టర్లు దర్శనమిచ్చాయి. మరోవైపు రైల్వే స్టేషన్లోని బోర్డుల్లో హిందీ పేర్లను కొట్టివేయటం పెనుదుమారాన్ని రేపింది. ఈ ఇష్యూ మరోసారి ముదిరేలా కనిపిస్తోంది.